పత్రిక యోహాను సువార్త. ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం. ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తాము. వాక్యము మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడయ్యా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము. బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నమాట మనం చదువుకున్నాం. ఏం చేస్తున్నాడంట? మా దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తున్నాడు? ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ యొక్క లోతు పొడవెంతో ఎవరికి తెలియదు. ఆ ప్రేమకున్న హద్దులేమిటో ఇప్పటి వరకు ఏ మానవుడు దాన్ని నిర్ణయించి ఉండలేదు. దేవుడు ప్రేమించి ఆ ప్రేమకు ప్రతిగా ఏమిచ్చాడంట? ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను ఎవరినిచ్చాడంట? తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకం కొరకు బలి పెట్టేంతగా ఆయన లోకాన్ని ప్రేమించాడు, తన ప్రజలను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంట? పరలోకమందు తన కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని లోకమునకు పంపి మానవులందరి పాప దోషముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమా గొర్రె పిల్ల వలె వధింపబడినంతగా మానవులందరినీ ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ ఇంకా ఎన్నో రకాలుగా భక్తులు ఎన్నో వర్ణించారు. యోహాను భక్తులు రాస్తే అంటాడు, ఆయన ప్రేమల గురించి వ్రాయవలసి వచ్చిన ఎడల భూలోకములోని పుస్తకములన్నీ చాలవు అని అంటాడు. చదవండి ఏమంట? ఆయన ప్రేమల గురించి వ్రాయవలసి వచ్చిన ఎడల, రాసిన ఎడల భూలోకములోని పుస్తకములన్నీ చాలవు అని అంటాడు ఆ భక్తుడు. అంత గొప్ప ప్రేమ ఆయన మన ఎడల కనబరిచాడు. ఎంత ప్రేమ! ఎవరైనా తన సహోదరుని కొరకు తన కుమారుడిని అర్పించగలడా? ఎవడైనా తానెంతో ప్రేమించేటువంటి ఏ వ్యక్తి కొరకైనా తన సొంత బిడ్డను అర్పించగలడా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి ఆయన ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చి దేవుడు తనను మానవులందరినీ ప్రేమిస్తున్న ప్రేమకు ప్రతిగా తాను బలి అయి మానవుని ప్రతి దోషమును ప్రతి అతిక్రమము కొరకు తాను ప్రారంభించి తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని, అనుగ్రహాన్ని యేసు క్రీస్తునందు మనకందరికీ కలుగుచున్నది. ఎఫెసీయులు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అర్పణగా బలిగా అప్పగించుకొనెను అని రాయబడి ఉంటుంది. ఏం చేసి ఆయన మనల్ని ప్రేమించి
ఈ ప్రేమలో నేను మాత్రమే కాదు, నీవున్నావు, మనమందరము ఉన్నాము. ఆయన మనలందరినీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం, తను తాను రితునిగా అర్పణగా దేవునికి సమర్పించబన్నాడు. ఎంత ప్రేమ మానవుని దేవుడు కలిగి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మన దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఏంటో ఆ వచనంలో వెల్లడిపరుస్తుంది. ఆ వచనాన్ని మాత్రం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్ట ఏం చేస్తాడు? ఆయన ప్రేమకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టాడు. తాను మనల్ని ఎంత ప్రేమించాడో అంతగా మన కొరకు తను తాను దారి పోసుకున్నాడు. ఇంకా దేవుని ప్రేమ మానవులందరి ఎంత గొప్పదో మనం వర్ణించుకుంటూ పోతే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనసుకు కొన్నిటిని మాత్రం నేను మీకు చూపిస్తాను. వీటి ద్వారా దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమకున్నటువంటి హద్దు ఏమిటో, ఆయన ప్రేమకున్న పరిమాణం ఏమిటో నీవు అర్థం చేసుకోవడంతా నీకు లభిస్తుంది. పదండి, దేవుని ప్రేమను తన భక్తులందరి మానవులందరి ఆయన ఇంకా ఇంకా ఎలా ప్రేమించాడో, ఎంత ప్రేమించాడో అనే విషయాన్ని నేను మీకు తెలియచేయటకు దేవుని సేవకులుగా ఎంతో సంతోషించుకోమన్నాను. పదండి, హెచ్కేల్ రాసిన గ్రంథము 33వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయం. మొదటి నుండి 7వ వచనం వరకు చదవాలి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన అతడు ఆ దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాగా నాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాలి. వాకానాదము విని వాడు జాగ్రత్త పడకపోయేను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాలి. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన యెడల తన ప్రాణమును రక్షించుకొను. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాగా ఊదనందున జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకటి ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. సారాంశవంతరాలు మాటలని చెప్పేస్తాను. చదివితే మీకు మరొకసారికి బాగుంటుంది అర్థం చేసుకోవడానికని నేను చదివించాను. ఒకనొక పట్టణం మీదకి ఖడ్గం వస్తుందని ఆ పట్టణస్తులు అనేక మంది కలిసి ఒకరి కావలి వాడిని నియమించారట. కావలి వాడిని
నియమించి ఏమన్నారంటే, ఒరే మన దేశం మీదకి ఖడ్గము రాబోతా ఉంది, ఆ ఖడ్గము ఎవరి మీదనో పడి ప్రాణాపాయం జరగకూడనట్లుగా ఆ ఖడ్గము వచ్చుతో నీవు చూసినప్పుడు బాకా ఊదు, జనులు ఎవరంతట వాడు ఏం చేస్తాడు, జాగ్రత్త పడి దాచిపెట్టుకుంటారు. సరే, అలాగూ ఒకరిని నియమించాలనుకోండి, దేవుడు చెప్పినటువంటి మాట నేను మీకు చెప్తా ఉన్నా. అలా ఒకరిని నియమించాలనుకోండి, ఒకవేళ ఖడ్గం వచ్చిన చూసి వాడు బాకా ఊదగా జనులు బాకానాదము విని తమ్ముడు తాము జాగ్రత్త పరచకపోవడం వల్ల ఒకవేళ ఆ ఖడ్గము వచ్చి ఎవరి మీదైనా పడి వాడు చనిపోయిన కదా వాడు వాడి ప్రాణమునకు వాడే ఉత్తరవాది. ఎందుకు ఉత్తరవాది? బాకానాదము విని జాగ్రత్త పడలేదు కనుక వాడి ప్రాణమునకు వాడే ఉత్తరవాది. ఒకవేళ కావలి వాడు ఖడ్గం వచ్చును చూచి బాకానాదము ఊదకపోయినట్టయితే ఆ ఖడ్గం వచ్చి ఎవరి మీద పడినను వాడి తప్పిదమును బట్టి మరణించినను వాడిని గూర్చి ఎవరి యొద్ద విచారణ చేస్తాడంట? కావలి వాడి యొద్ద విచారణ చేతును అని అంటున్నాడు. అయ్యా, ఈ ప్రవచనము ఇశ్రాయేలు వారిని గురించి ఏహెచ్కేలు అనుగ్రహించినటువంటి ప్రవచనం. ఎందుకంటే జనులు ఎంత హెచ్చరించడో, ఎంత బ్రతిమాలుకొనెనో, ఇశ్రాయేలు ఈ జనము తమ పాపమును విడిచి తిరగకున్నట్టుగా, దేవుని వైపు మరలకున్నట్టుగా వారిలో అనేక మంది చనిపోయారు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. మీ పితరులలో అనేకులు మన్నాను తినియు ఏమైపోయారంట? చనిపోయి. అనేకులు అదే ఆహారము భుజించి అదే పానము చేశాను, దేవునికి ఇష్టలుగా ఉండక అనేక మంది ఏమైపోయారంటాడు? నశించిరి లేదా నాశనం అయిపోయింది అని అంటే, అదే ఆహారము అదే పానము చేసి దేవునికి ఇష్టలుగా ఉండక అనేకులు నశించిపోయారు. ఈ మాట బాగా గమనించండి. ఇదిగో దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే, అయ్యా నీ తప్పిదమును బట్టి, నీ అతిక్రమమును బట్టి నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నా కూడా ఆ ప్రాణమును గురించి ఎవరిని ఉత్తరవాదిగా చేస్తా అంటున్నాడు? కావలి వాడు. అనగా నీకు బోధించి నీకు ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పి దేవుని ఖడ్గము ఎప్పుడు రాబోతుందో ఎరిగిన వాడై ఉండి, దేవుని యొక్క దినము ఎప్పుడు రాబోతుందో తెలుసుకున్న వాడై ఉండి, దేవుని దినము యొక్క సూచనలు, దేవుని దినము యొక్క మరి ఆ సూచనలు, కార్యములు ప్రభు ఈ యొక్క కావలి వాడు ఎరిగి ఉండి దేవుని సంఘమునకు బోధింపకపోయినలా ఈ విషయమును బట్టి ఎవడైనా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాని ప్రాణము వాని పాపమును బట్టి పోయినప్పటికీ వాని గురించి ఎవరి యొక్క విచారణ చేస్తాడంట? అంటే ఇప్పుడు బోధించు నా మీద ఆ భారము, నీకు బోధించే ఆ భారము నా మీద ఉంది. అయ్యా, నీ దోషములను బట్టి, నీ అతిక్రమములను బట్టి ఖడ్గము మిమ్మల్ని సంహరించడము సమీపముగా ఉన్నది. మీ పాపములకు, మీ అతిక్రమములకు శిక్ష మీ మీదికి రాబోతా ఉన్నది. మారు మనసు పొందండి, దేవుని వైపు చూడండి, పాపమును విడిచిపెట్టండి, ప్రభు వైపు తిరగండి అని నేను మీకు బోధించినలా మీ ప్రాణములకు మీరు ఉత్తరవాదులు. నేను బోధింపకపోయినలా మీ ప్రాణముల గురించి ఎవరు లెక్క చెప్పాలంట? కావలి వాడు లెక్క అప్పగించవలసిన వాడై ఉంటాడు. అంటే మరి బోధింపకపోయినా తను తాను జాగ్రత్త పరచుకున్నట మానవునికి తెలియదా? దైవ గ్రంథమే మానవులందరి చేతకి ఇవ్వబడింది కదా, మరి ఎందుకు జనులు తమ ప్రాణం వచ్చి తాము ఉత్తరవాదులు కాదంటే, మరి నేను నిన్నెందుకు కావలి పెట్టుకున్నాను అంటున్నాడు దేవుడి. నేను నిన్నెందుకు కావలి పెట్టాలనుకుంటున్నావు? నేను నిన్నెందుకు నియమించానని నీవు అనుకుంటున్నావు? కాబట్టి నీవు జనులకి రాబో ఖడ్గముల గురించి నీవు ఎరిగిన వాడు కనుక ఆ ఖడ్గముల గురించి బాగా ఊదు, అంటే శబ్దం చెయ్యి. అంటే ఇప్పుడు దేవుని సంఘములో
నీవు దేవుని వాక్యము ద్వారా ఆ విషయాన్ని వెల్లడిపరచు. తెలియదే ఇతరులకు వారి దోషములను బట్టి, వారి అతిక్రమములను బట్టి, వారికి కలగవ శిక్షను తప్పించుకునేటకు ఉన్న మార్గాన్ని వారికి ఉపదేశించు, తెలియపరచు. అలాగే తెలియపరచినట్లా వారి ప్రాణులకు వారు ఉత్తరవాదులు అవుతారు. తెలియజేయకపోయినట్లా వారి గురించి నీ యొద్ద ఏం చేస్తాడంట? విచారణ చేస్తాడు. నేను అడగచ్చు, ఏంటయ్యా మరి వారు కూడా మనుషులే, నేను కూడా మనుషులే కదా, గ్రంథము వారి చేతికి ఇవ్వబడింది, నా చేతికి కూడా ఇవ్వబడింది కదా, మరి వారు తమను తాము వారు జాగ్రత్త పరుచుకోవాలి కదా, నేనెట్లా ఉత్తర వారిని అవుతాను అని అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కావలి వారిగా నియమించి ఉన్నా. నాకు చాలా బాధ అనిపించింది ఈ విషయం. దేవుడు తన జనులను ఎంత ప్రేమిస్తున్నాడు. ఎవరిని ఉత్తరవాదిని చేస్తాడంట? ఎవరిని బాధ్యులు చేస్తా అంటున్నాడు? అయ్యా, ఈ వార్త వినియు నీవు గ్రహింపగా, నీవు తెలుసుకోనకుండా, నీ పాపమును నీ వ్యర్థ క్రియలను మానుకొనకుండా నీవు చనిపోతే నీవు ఉత్తరవాది. తెలియజేయకుండానే నీవు చనిపోతే ఎవరంటే ఉత్తరవాది? కావలి వాడు ఉత్తరవాది. అందుకే నాలో ఉన్న ప్రతి అంశమును, నేను దేవుని యొక్క గ్రహించిన ప్రతి విషయాన్ని దేవుని సంఘానికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక ప్రతి విషయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. జాగ్రత్త. ఒక దినమున ఈనాడు నీ దోషములకు, నీ అతిక్రమములకు శిక్ష రాలేదని నీవు విరమిగుతున్నావేమో, దేవుని దినం ఒకటి ఉంది. ఆ దినమున మాత్రము ఇక ప్రేమ చూపడు. ఆ దినమున నీకు క్షమాపణ దొరకదు. ఆ దినమున మరి ఎవరినో ఉత్తరవాదిని చేయడు. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదిగా ఉంటావు. ఈనాడే నీవు జాగ్రత్త పడాలి. చూడండి, వారి పాపమును బట్టి వాడు మరణించినప్పటికీ వారి పాపమును కలగబోయే శిక్షను ప్రకటించకపోయినందు చేత ఆ యొక్క బాధ్యత తన సేవకుని మీద వేసి ఈయనైనా శిక్షిస్తున్నాడు, దండిస్తున్నాడు. కానీ మానవుని మాత్రం ఆయన ఏమంటున్నాడు? నేను వారిని ప్రేమిస్తున్నాను. వాడి ప్రాణములకు నీవు ఉత్తరవాది. వారి శిక్షణ గురించి నువ్వు ఎందుకు తెలియజెప్పలేదు? వారి మీద రాబోతున్న ఖడ్గమును గురించి ఇంత మాత్రమే కాదయ్యా, మరొక విషయాన్ని నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. హోషేయ గ్రంథం, అయ్యా హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. ఇది కూడా 2 నుంచి 7 వచనాలు చదవాలి, కానీ సరే చదవండి, చూద్దాం. చాలా సమయం అయిపోతాం. మొదటి అధ్యాయం 2 నుంచి 7 వచనాలు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా విభజించుచున్నారు. నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకోను అని ఆయన హోషేయకు ఆజ్ఞయించాడు. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకోవడం. ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కలగా చాలు. ఇక్కడ ఆర్పడ్డాయి. దేవుడవు యెహోవా తన ప్రవక్త అయిన హోషేయకు ఏమంటున్నాడయ్యా? 2వ వచనం, జనులు యెహోవాను విసర్జించి బహుగా విభజించుచున్నారు గనుక నీవు పోయి అయ్యా ఈ విషయాన్ని బాగా తాను ఏర్పరచుకున్న జనము, తాను నియమించుకున్న జనము పాపము చేసి వారి క్రియలకు వారు ఉత్తరవాదులై వారు అనేక దేశములకు బానిసలుగా కొనిపోబడ్డారు. ఇది మనకందరికీ తెలుసు. అదే వ్యభిచారంతో పోలుస్తా ఉన్నాడు. అనేక
దేశాలకు బానిసలుగా పట్టుబడిపోయారు. ఆయా దేశములకు వెళ్ళినప్పుడల్లా తమ దేవుని విసర్జించి ఏ దేశంలో వారు బానిసలుగా ఉన్న ఆయా దేశ దేవతలను ఆరాధించి పూజించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను విసర్జించి వారు ఏం చేస్తా ఉన్నారు? వ్యభిచరించుచున్నారు. కనుక నీవు పోయి ఎవరు పెళ్లి చేసుకోవాలంట? ఏం కర్మ ఆయనకి? ఎందుకంటున్నాడంటే చూడండి, 3వ అధ్యాయం 1-3 వచనాలు. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించును, యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టడాని వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ఏం చేయాలంట? ఇశ్రాయేలీయులు నన్ను విడిచి నన్ను విసర్జించి పాప క్రియల చేత వారి అన్యాయ క్రియల చేత ఆయా దేశములకు పట్టుబడి ఆయా దేవతల వైపు దేవుల వైపు ఎలా తిరిగిపోయారో వారు ఎటువంటి తిరిగినా వారిని నేను ప్రేమిస్తున్నాను. వారు ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాను. అయితే నీవు కూడా ఆ వ్యభిచారం చేయు స్త్రీని ఏం చేయాలంట? ప్రేమించు. తన సేవకునికి ఎంత కష్టపెడతా ఉన్నాడు. అయ్యా, ఈ దినములలో అమ్మాయి ఒక చిన్న తప్పిలో ఒక రూమ ఒక పుకారు అమ్మాయి మీద వస్తేనే ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తుంది లోకం పెళ్లి చేసుకోవడానికి. హోషేయ ప్రవక్తతో దేవుడు ఏమంటున్నాడు? ఈ ఇశ్రాయేలు వారు ఎంత వ్యభిచారం చేసి నన్ను విసర్జిస్తా ఉన్నారు, అయినా నేను వారిని ఎంత ప్రేమిస్తున్నానో ఆ ప్రేమ నీకు అర్థమయ్యేటట్టుగా నీవు పోయి ఏం చేసుకోవాలట? వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేస్తా. ఆమె ఏం చేస్తుందయ్యా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే కానీ ఈయనకు బద్దురాలు ఏముంటుందా? ఏం చేస్తారు? మళ్ళీ ఎప్పుడు పోతాదో, మళ్ళీ ఎప్పుడు వస్తాదో ఆయనకే చెప్పు. తన జనులను ఎంత ప్రేమిస్తున్నాడో హోషేయకు అర్థమయ్యేదానికి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకోకపోవడం. ఇదిగో ఆమె నిన్ను విడిచిపెట్టి ఎలాగో ఆమె వెళ్ళిపోతా ఉంటే నీవు వెళ్ళి ఆమెను ప్రేమించి తిరిగి తీసుకొచ్చుకో, ఆమెతో కాపురం చెయ్యి అని దేవుడు హోషేయ ప్రవక్తతో అంటున్నాడు. నేను ఇశ్రాయేలుని ఎంత ప్రేమిస్తున్నాను, వారు నన్ను విసర్జించను, వారు అన్య దేవతల వైపు మరలను నేను వారిని ప్రేమిస్తున్నాను, వారి ఎలా కనికరం చూపుతా ఉన్నాను, వారి బానిస సంఖ్యల నుండి విడిపించి అనేక దేశాల నుండి బయటకు తీసుకొచ్చి నా బిడ్డలుగా బ్రతకండి, నాకు ధర్మశాస్త్రం అనుసరించి నడవండి, నా వాక్యం ప్రకారం జీవించండి అనేక మార్లు వారికి చెప్పిన వారిని ఎంత ప్రేమిస్తారో వారికి అర్థం కావట్లేదయ్యా. నీవు నా ప్రేమను అర్థం చేసుకొని నా ప్రేమను వారికి వెల్లడిపరచమని తన సేవకునికి అర్థమయ్యేదానికి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకోబడ్డాడు. మరి జనుల మీద, తన ప్రజలకు, మానవుల మీద దేవునికి ఎంత ప్రేమ ఉంది. జనులు ఎన్నిసార్లు విసర్జించి విడిచి వెళ్ళిపోతున్నప్పటికీ ఆయన నేను ప్రేమిస్తున్నాను వారిని. వారు ఏ దేవతల వైపు ఏ దేవుల వైపు వన్నను వారిని నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. వారిని నేను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వెళ్ళి వారిని కూడా నీవు ప్రేమించు, వారి కొరకు నీవు ఉపదేశం చేయి, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం వాక్యానుసారమైన జీవితాన్ని వారు జీవించినట్లుగా వారిని హెచ్చరిక చేయి, వారితో మాట్లాడి వారిని ప్రేమించు అని తన సేవకుడైన హోషేయకు తెలియపరుస్తున్నాడమ్మా. నేడు నీతో నాతో మనతో మాట్లాడుతూ నువ్వు ఎన్నిసార్లు దేవుని విసర్జించి ఎన్నిసార్లు దేవుని యందు విశ్వాసం ఉంచగా ఇదిగో నీ మనస్సు నీ హృదయము అంటే ఇంత చంచల మనస్కురాలవై అన్య దేవుల వైపు ఎన్నిసార్లు మరలినావో అన్నిసార్లు మరలిన
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను హత్తుకుంటూ ఉన్నాడు. అయితే ఒక దినం ఉందమ్మా, తన ప్రేమను సహితము మరచి నీకు శిక్ష వేసే రోజు కూడా ఒక రోజు ఉంది. ఆ దినము నీ మీదకి రాకుండా నిన్ను నీవు జాగ్రత్త పరచు. దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాట, ఈ హెచ్చరిక తెలియచేస్తా ఉన్నాడు. నిన్నెంతో ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వెంత తిరిగినను, నువ్వెంత దేవుని మరచి దేవుని విడచి నడిచను, నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ప్రభువు. నీవు తన బిడ్డగా మారాలని కోరుకుంటున్నాడు. నీవు తన వాక్యమును అనుసరించి నడిచేవాడవుగా రావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారమైన జీవితంలో నీవు బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఎంత పరిశుద్ధులో నీవును అంత పరిశుద్ధులమై ఆయన ఆరాధించవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎంత కనికరమ గలవాడో, ఎంత దయగలవాడో, ఎంత జాలి గలవాడో, నీవును అట్టి జాలి దయ కలిగి జీవించవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుతాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమకున్న హద్దు ఏమిటో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. తన భక్తులకు, తన ప్రవక్తయకు హోషేయను, అయ్యా ధర్మశాస్త్రమైన వాడు, వాక్యం లేని వాడు, ఇది చేయట పాపమని తెలిసిన వాడితో ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసి దీన్ని పెళ్లి చేసుకో అని అంటాడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడు ఆ విషయాన్ని వెల్లడిపరచడానికి. బాగా గమనించండి. మరొక విషయాన్ని మాత్రం నేను చూపించని ముగించేస్తాను. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం. యాభై 51వ వచనం నుండి 54వ వచనం. యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాడి చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించెదరు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? యేసు ప్రభువుని పట్టుకోవడానికి బల్లేలు, కత్తులు, కటార్లు తీసుకొని ఒలీవల కొండకు వెళ్ళారు. ఆయన అక్కడ ప్రార్థన చేసుకుని అరుదు కదా, ఒలీవల కొండకు వెళ్ళారు. ఆయనతో పాటు పేతురు, యోహాను, యాకోబును, ఒక 3 శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. బాగా గమనించండి. ఈ పట్టుకోవడానికి వచ్చినటువంటి వారిలో ప్రధాన యాజకుని యొక్క దాసుడు కూడా ఒకడు ఉన్నాడు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వెళ్తా ఉంటే యేసు ప్రభువు శిష్యులలో ఒకడు ఆ సైనికులలో ఒకరి కత్తి తీసుకొని ఆ ప్రధాన యాజకుని దాసుని చెవి నరికేశాడు. నరికేగానే యేసు ప్రభువు తొందరపడి ఆ శిష్యుని చేయి పట్టుకొని, కత్తిని నీ ఓరలో పెట్టుము, నేను నా తండ్రికి ప్రార్థన చేయలేను, నీవు ప్రార్థన చేసిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే అధికమైన సైన్యమును పంపడం నీవు అనుకుంటున్నావా? ఎంతమంటే ఆయన తమిళ సైన్యము, ఆ సేన, ఒక వ్యూహానికి ఎంతమంది? 6,000 మంది యోధులు. ఒక వ్యూహం అనగా 6,000 మంది యోధులు. 12 సేనా వ్యూహముల కంటే అధికమైన 12 సేనలు వేసుకోండి చాలు. ఎంతమంది అవుతారు? 72,000 మంది అవుతారు. అంతకంటే అధికమైన సైన్యాలైనా ఆయన తన కుమారుని కొరకు పంపగలడు. అయినను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు
శిలువ మరణం పొందారు. 3 మేకులతో ఆయన వేలాడదీయబడ్డాడు. 3 మేకులు పీక్కోలేక కాదు. ఎందుకంట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదరా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమైనాడంతయ్యా? ఎంత సైన్యం ఉంది ఆయన తండ్రి దగ్గర? 12 సేనా వ్యూహముల కంటే అధికమైన సైన్యం తన. అంత సైన్యాన్ని తన కుమారుడు ప్రార్థన చేస్తే క్షణములో దిగిపోతాడు. అంత బలపరాక్రమశాలి, అంత శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందుతగా తనను తాను తగ్గించుకున్నాడు. కారణం ఏమిటంటే నీవు నేను మనమందరము అందుకు కారణమై ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి తన యొక్క దారిద్ర్యం వలన మనము ధనవంతులము కావాలని ఆయన మన నిమిత్తము ఏమైపోయాడంటయ్యా? దరిద్రుడైపోయాడు. ఆయన మన నిమిత్తము దరిద్రుడైపోయాడు. ఆయన లేక కాదు, ఆయన శిలువ మరణం నుండి తాను తప్పించుకోలేక కాదు. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే అధికమైన సైన్యము తన తండ్రి వరకు పంపగలడు. అంత నిశక్తిమంతుడై ఉండి తన దారిద్ర్యము వలన నీవు నేను మనం ధనవంతులము కావాలని ఆయన ఏమైపోయాడంటయ్యా? దరిద్రుడైపోయాడు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా ఏంగా చేశాడంటయ్యా? ఎవరి కోసం? ఆయన తన తప్పిదములను బట్టి శిలువ మరణము పొందలేదయో. దాదాపు 7 మంది న్యాయాధిపతులు ఆయన్ను విచారించడు. విచారించిన న్యాయాధిపతులు అందరూ అన్నారు, ఇతని యందు మరణమునకు తగిన దోషమేదియో నాకు కనబడలేదు, ఇతన్ని శిక్షించి వదిలివేద్దామని కూడా చాలా మంది సలహా ఇచ్చారు. ఆయనను ఆయన తప్పించబడలేదు. ఆయన శిలువ మరణము పొందవలసిందే అని న్యాయస్థులు కేకలు వేశారు. కారణం, పాపమెరుగని ఆయన్ను పాపిగా ఎందుకు చేశాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక తన పాపమెరుగని ఆయన్ను ప్రాయశ్చిత్తార్థంగా నీ కొరకు బలి పెడితే పాపములో జీవించుచున్న నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి పాపరహితుడుగా, ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడవై దేవుని సమీపిస్తావు, ఆయన వెంబడిస్తావు, ఆయన కనుగొని బ్రతుకుతావని ఆయన నీ కొరకు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పాపమెరుగని ఆయన పాపిగా చేశాడు. ఆయన పాపము చేయలేదు. పరలోకపు తండ్రి తన కుమారుడి మరణమును చూస్తూ ఎట్లా మౌనముగా ఉండిపోగలిగాడు? మనమైతే మన కుమారుని ఎడలా, మన పిల్లల ఎడలా ఇటు శిక్ష పడతా ఉంటే మనం సహించగలమా? మనం భరించగలమా? మూడో వ్యక్తి ఎవరైనా ఒక మాట అంటే చాలు, నా కుమారుని ఎట్లన్నావు, ఆ మాట ఎందుకన్నావు, ఓ ఒంటికాల మీద లేచిపోతాం. పరలోకపు దేవుడు తన ప్రియ కుమారుని మీద
అన్యాయపు నిందలు వేసి అక్రమముగా శిలువ మరణములకు అప్పగించుచున్నప్పటికీ తన ప్రియ కుమారుని యొక్క మరణమును కళ్ళారా చూస్తూ కూడా ఆయన ఎంతగా సహించి నీ కొరకు నా కొరకు ఎంతగా తన హృదయ భారాన్ని మృంగివేసి ఉన్నాడు కదా. మీరు ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నారా? పోనీ నీవేమైనా ఆయన ప్రేమించావా? పోనీ నీవేమైనా ఆయన నీవు ప్రేమించి నీ ప్రేమకు ప్రతిగా దేవుని కొరకు నీవేమైనా చేశావా? భక్తుల మాట అంటున్నాడు చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి, నేను ముగించేస్తాం. మనము దేవుని ప్రేమించిందని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని. నువ్వు ప్రేమించావనే, మనం ఆయనను ప్రేమించి తినేని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని ఏం చేశాడంట? బలి అయిపోతున్నా దుర్మార్గులు వెంటనే తిరిగి వేస్తా ఉన్నా, అన్యాయపు నిందలు వేస్తా ఉన్నా, అన్యాయపు శిక్షను ఆయన మీద అమలు పరుస్తా ఉన్నా, కొరడాదెబ్బలు కొడతా ఉన్నా, అంత బలమైన సైన్యము కలిగిన తండ్రి చూస్తూ నిశ్చేష్టుడై నిలిచిపోవటం కారణం ఏమిటంటే ఆయన నిన్ను నన్ను మనలందరినీ ఏం చేస్తున్నాడయ్యా? ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే తన కుమారుడు శిక్ష పొందుతున్నప్పటికీ ఆయన చెల్లించలేకపోయాడు. తన సేవకుడైన హోషేయను నీవు వెళ్ళి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకోపో అని అంటున్నాడు. కారణం, నేను ఆ జనమును ఎంత ప్రేమిస్తున్నాడో వారికి అర్థం కావాలి, నీకు అర్థమైతే ఆ విషయాన్ని నీవు చెప్తావని తన సేవకుడైన హోషేయతో అంటూ తన భక్తులను ఏం చేస్తూ ఉంటున్నాడు? నేను నిన్ను కావలి పెట్టాను, నీవు ఖడ్గం వచ్చిన చూచి బాగా జనులకు తెలియపరచాలి. ఒకవేళ నీవు తెలియపరచకపోయినా వాడి పాపమును బట్టి వాడు మరణించడం, వాడి గురించి నీ దగ్గర ఏం చేస్తాడంట? విచారణ చేస్తా. మరి తన జనులను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. నిన్ను నన్ను మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇంత గొప్ప ప్రేమకు సైతము ఒక దినము ముగింపు ఉంది. ఎప్పుడు ఆ ముగింపు అంటే తాను సహింపజాలని సమయం వచ్చినప్పుడు ఆ దినమందు ఎవడును నిన్ను నన్ను మనల్ని రక్షించలేడు. ఆ దినము నిన్ను నన్ను మనల్ని సమీపించకముందే దేవుని వాక్యం వైపు మరలు పొందాం, దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. ఆయన ఎందుకు తన సేవకుడైన హోషేయను వ్యభిచారం చేసి పెళ్లి చేసుకున్నాడు? ఆయన ఎందుకు వాక్యనాదము బోధనల చేత ఒకడు మరణించిన వారి ప్రాణమునకు నీ ఉత్తరవాది నీ దగ్గర విచారణ చేస్తా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందుండు వాడు మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చి మానవులందరూ అన్యాయపు నిందలు అవమానాలు భారభరితమైన క్రియల తన కుమారునిగా జరిగిస్తా ఉన్నా, అవమానపరుస్తా ఉన్నా, ఉమ్మేస్తా ఉన్నా, కొరడాలతో కొడతా ఉన్నా, రాళ్ళతో కొడతా ఉన్నా, పిడిగుద్దులతో కొడతా ఉన్నా, నీవు రాజువా, ఆహా ఇవల రాజంట అని అవమానపరుస్తా ఉన్నా, ఇదిగో నీవు దేవుని కుమారుడు కదా, శిలువ నుండి నిన్ను రక్షించుకొని మమ్మను రక్షించమని అవమానకరంగా మాట్లాడుతున్నప్పటికీ ఇదంతటిని సహించిన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం మీద ప్రాణ త్యాగం చేయడానికి కారణం కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రేమే. ఈ ప్రేమకు హద్దు అదుపు ఏమీ లేదు కనుక దేవుని ప్రేమను నీవు నేను అర్థం చేసుకుందాం. ప్రభు తిరుగుదాం. దేవుడి కొద్ది మాట దీవించుకుందాం.